ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. మన పాలనలో జరిగిన కాస్త గుర్తుకు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఈ యాప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు అని చెప్పి యాప్సెడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి యాప్సెడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు
ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి రైతులకు తోడుగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు అదే చట్టాన్ని చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మన కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది పుష్కలంగా అందుబాటులో. అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చేయరు, మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను,
ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రిగా నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా రొయ్యలకు కల్పన విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి మినిమం సపోర్ట్ ప్రైస్ 230 రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కౌంట్లు తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతాంగం ఉత్పత్తి ఖర్చు చూస్తే 275 రూపాయలు కేజీకి పెరిగిన పరిస్థితులు. ఇష్టం వచ్చినట్లుగా ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి పంట కొనుగోలు రేటు ఈ రోజుకి కూడా కేజీ 230 రూపాయలు దాటని పరిస్థితి ఈ రోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు రేట్లు. మరోవైపు చూస్తే పంట కొనుగోలు చేసే రేటు చూస్తే ఆ రేటు తగ్గుతా పోతా ఉంది, పెరక్కపోయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఎలా బతుకుతా ఉన్నారు, రైతాంగం ఎలా బతకగలరు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగం సంక్షోభం అన్నది ఎప్పుడు ఆ రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ₹1.5కే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అంటే 5 సంవత్సరాలంటే 60 నెలలు, అందులో ఏకంగా 57 నెలల పాటు ఏకంగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి ₹1.5కే రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీది అని చెప్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాదాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత
ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2కే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 451 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు. ఈ మధ్యకాలంలోనే జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతన్నలు కెపాసిటర్లు కొనాలి. కెపాసిటర్లు కొంటే తప్పనిచ్చి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది ఇది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడట్టుగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు రైతాంగం జనరేటర్లు పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ, వీటి అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా ఏకంగా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. వీళ్ళ చేత, ఆ ఆర్బీకేల చేత, ఈ పట్టభద్రుల చేత, ఈ ఆక్వా ల్యాబుల చేత ప్రతి రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు 150 రోజుల పాటు ఉండే సీడు ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈరోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు. ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే అందులో క్లాసులు కూడా మొదలు పెడితే డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కూడా పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్న పరిస్థితులే ఈరోజు మెడికల్ కాలేజీల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనసున్న పాలకుడు ఉంటే, రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే, మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపలు రొయ్యల ప్రొడక్షన్, చేపలు రొయ్యల ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులు ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మనం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించినందువలన 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ 13,855 కోట్ల రూపాయలు అయితే 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉన్న యాంటీబయోటిక్స్ అవశేషాలు అంటే యాంటీబయోటిక్స్ అవశేషాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉంటే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఏకంగా 20%లోపే తగ్గించామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా తగ్గించగలిగాం కాబట్టే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, తగ్గించగలిగాం కాబట్టే రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించగలిగాం కాబట్టే ఉత్పత్తి పెరిగింది. 2021-22 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతారు. ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది.
ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రైతు ఎక్కుతా ఉన్నారు. రోడ్ల మీద రైతులు కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.